వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల సూపర్ మ్యాక్స్ పర్సనల్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ లో జరిగిన దొంగతనంపై సమగ్ర విచారణ చేసి దోషులను వెంటనే శిక్షించాలని జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మిషనరీకి సంబంధించి అరెస్టు చేసిన కులకర్ణి పవన్ ప్రాసిక్యూట్ చేయాలి అని వాళ్లతో పాటు దీని వెనకాల ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న పారిశ్రామికవేత్త దానికి సంబంధించిన యాజమాన్యాన్ని వాళ్ళ పేర్లు తెలియజేయాలని వాళ్ళని కూడా వెంటనే అరెస్టు చేయాలని ఆల్ ట్రేడ్ యూనియన్ నాయకులు కోరడం జరిగింది. జీడిమెట్ల పరిశ్రమ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు రాష్ట్రాలు దాటి మిషనరీ ఎలా వెళ్లింది, డీసీలు ఎవరు ఇచ్చారో వెంటనే విచారణ చేపట్టాలి అని, కార్మికులకు న్యాయం జరిగేలా ఆర్పీఐ నిర్ణయం తీసుకోవాలని, ఈ దొంగతనం వెనకాల పాత యాజమాన్యం మల్షోత్రా మీద కార్మికులందరికీ ఎక్కువగా అనుమానాలున్నాయి కావున వెంటనే సిఓసిలో నుంచి తొలగించాలని కార్మికులందరూ కోరుకుంటున్నారు. ఈ ధర్నాలో సిఐటియు లక్ష్మణ్, ఐఎఫ్టియు మహేష్, ఏఐఎఫ్టియు బీఆర్ఎస్ కేవి అధ్యక్షులు రవిసింగ్, ఐఎన్టీయుసి గుంచి శ్రీనివాస్, ఐఎస్ రావు, ఈశ్వర్రావు, లక్ష్మారెడ్డి, సురేష్, రవీందర్, శ్రీనివాస్, తోటి కార్మికులు, మహిళా కార్మికులు తదితరులు పాల్గొని ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. డబ్బున్నోళ్ళకే పని చేస్తారు. కార్మికుల్ని రాజకీయ నాయకుల్ని చేయాలి. ఆ నాయకుల్ని మనం ఎన్నుకుంటే మన సమస్యల గురించి మాట్లాడతారు. కాబట్టి మీలో చైతన్యం పెరగాలి. ఇంకా మీ కష్టాన్ని ఆ చైతన్య రూపంలో తీసుకొని వచ్చే మీరే కాదు. ఒకప్పుడు ఈ పారిశ్రామిక వాడలో ఒక కంపెనీలో బంద్ జరుగుతుంది, ఒక కంపెనీలో కార్మికునికి అన్యాయం జరుగుతుంటే ఇంకో కంపెనీల నుంచి కార్మికులు వచ్చే సంఘీభావ ఉద్యమాలు ఉండేవి. కానీ ఈ సంఘీభావ ఉద్యమాలు లేకపోవడం అనేది రాజకీయ చైతన్యం లేకపోవడమే. కాబట్టి ఇది మీరు ఒక్కరి సమస్య కాదు, ఇది మన రాజ్యం సమస్య, ఇది ప్రజలందరి సమస్య. కాబట్టి మీరందరూ గ్రహించి రాబో అన్ని కార్మికులకి అన్యాయం చేసిన మాట మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలోనే ఈ అన్యాయం జరిగింది. మరి ఈనాడు దొంగతనం చేసి ఎక్కపోయి కొన్ని అమ్ముకొని కొన్ని తీసుకొచ్చి పోలీసు వాళ్ళు ఇక్కడ పెట్టారు. ఇది కరెక్ట్ కాదు. పూర్తిగా ఏదైతే పోయిందో అదంతా తీసుకొచ్చి కూడా ఖచ్చితంగా ఇక్కడ కార్మికులకు గొప్ప చెప్పాలి. యాజమాన్యం వెంబడే స్పందించి కార్మికులందరికీ న్యాయం చేసే విధంగా ఉండాలి. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏ కార్మికులకి అన్యాయం జరగదు. జరిగినా కానీ రేపు అవసరం వస్తే మీరంతా దాదాపు 1000 మందో 1500 మంది ఉన్నారు దీంట్లో. మీరందరూ యూనిట్గా ఉండండి. సిపిఐ, సిపిఎం, ఐఎన్టీసీ మద్దతుతోని ముఖ్యమంత్రి గారిని కలుద్దాం. మనకు జరిగిన అన్యాయాన్ని వివరిద్దాం. స్వదాగా ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా, పూనా శ్రీశైలం గౌడ్ గారు కూడా కార్మిక నాయకుడు, కార్మిక పక్షపాతి, అదేవిధంగా మా ఇన్ఛార్జి హనుమంత్ రెడ్డి గారు కానివ్వండి, మరి అదే మైనంపల్లి గారు కానివ్వండి, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని పెద్ద ఎత్తున ప్రతి మనిషి ఒక్కరు ఇద్దరు ఈ పనులు చేసేవాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు వస్తే చాలు 2000 మంది అవుతాం. మరి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర మన గోడు వినిపించుకుందాం. మనం అందరం కలిసి పోరాటం చేద్దాం, సాధిద్దాం. సిపిఐ, సిపిఎం మద్దతు ఉంటుంది. వాళ్ళు కూడా పోరాట వ్యక్తులే, ఎక్కడ ఎన్నికొచ్చేటోళ్ళు కాదు. మరి మేము చెప్పగానే మేము ఇక్కడికి వచ్చినాం. మరి మా మిత్రులు మొత్తం జెండాలు పట్టుకొని వచ్చేసి 10 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా కానీ భయపడడం జెండా అది. మరి అటువంటి పోరాటం ఉన్నటువంటి వాళ్ళు మనందరికీ సపోర్ట్గా ఉండడం, లక్ష్మణ్ గారు కానివ్వండి, అన్నగారు కానివ్వండి, ప్రతి ఒక్కరు చెప్తున్నాను నేను, ఎవరైనా సరే మనం కార్మికులకు అండగా నిలబడదాం అనేది తేల్చకుండా ఉండడం అనంటే అది ఖచ్చితంగా ఈ యాజమాన్యానికి భక్తులుగా వ్యవహరించడమే. ఇంత టెక్నాలజీ పెరిగినాక, ఇంత వ్యవస్థ పెరిగినాక ఆ యంత్రాలు ఎక్కడ పోయినాయి, ఆ యంత్రాలు తీయడానికి వారం రోజులు పడితే ఆ వారం రోజులకు సంబంధించినటువంటి ఎట్లా దొంగతనం జరిగిందనేది కూడా ఇప్పటివరకు తెలవకుండా కంప్లైంట్ ఇచ్చినటువంటి కార్మిక సంఘాల నాయకులను బెదిరించడం అనంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారిక వ్యవస్థ, అక్కడ ఉన్నటువంటి రాజ్యం ఎవరికి మద్దతు ఉన్నదో మీరందరూ ఆలోచించండి. కాబట్టి మళ్ళొకసారి చెప్తున్నా మీ అందరికీ, ఈ ఉద్యమాన్ని మనం ఇక్కడి వరకు పరిమితం చేసి మళ్ళీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ మీ ఎన్నికలు వస్తారు, మళ్ళీ ఎన్నికలు అయిపోతాయి, మళ్ళీ మనం ఇక్కడనే కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళని కాదు మనం ఎన్నుకోవాల్సిందే, మన కార్మికులను మనం ఎన్నుకుంటే మన సమస్యల గురించి మాట్లాడుతాం.
వందల సంఖ్యలో కార్మికులు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతోటి హార్ట్ అటాకులు వచ్చి చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. హార్ట్ అటాకులు వచ్చి చనిపోయినటువంటి బాలకృష్ణ అనే కార్మికుడి అంత్యక్రియల్ని ఆ బస్సులో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది మొత్తాలు వేసుకొని అంత్యక్రియలు చేసినటువంటి పరిస్థితి సూపర్ మ్యాక్స్ కార్మికులకు వచ్చింది. ఒకప్పుడు జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలోనే పెద్ద కంపెనీ ఏజెన్సీగా పూర్తి మద్దతు తెలియజేసుకుంటూ గతంలో కూడా ఇక్కడ తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో కూడా అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా సహకరించడం జరిగింది. ఇప్పుడు కూడా మేము మీ అండనే ఉన్నాను మరోసారి మీ ముందుకు వచ్చి తెలియజేసుకుంటున్నాము. ఏదైతే కంపెనీలో ఉన్నటువంటి మిషనరీ అర్ధరాత్రి ఒక దొంగలుగా ఎత్తుకుపోయినటువంటి చర్య ఏ నియమం తప్పకుండా ఏదైతే దొంగతనానికి పాల్పడిన నిజమైన దోషులను పట్టుకొని శిక్షించాలి. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను కూడా ఇస్తూ ఈ కార్మికులకు న్యాయం చేయాలని, కార్మికులకు న్యాయం అయ్యేంత వరకు కూడా అన్ని కార్మిక సంఘాలు వీరికి పూర్తి అండదండలతో ఉంటూ ముందుకు పోదామని మరోసారి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. వరకు కార్మికులు సంవత్సరాల నుంచి ఇంత ఇబ్బంది పడుతున్నారో కార్మిక నాయకులుగా నాకు కూడా తెలుసు. గతంలో కూడా నేను వచ్చి ఇక్కడ సపోర్ట్ చేయడం జరిగింది. క్యాజువల్ వర్కర్లు జీతాలు ఇస్తలేరని చెప్పి మాట్లాడడం జరిగింది. కొంతవరకు ఇప్పించడం కూడా జరిగింది. కానీ సూపర్ మ్యాక్స్లో ఉన్న కార్మికులకు పిలవకుండా అన్న లక్ష్మణ చెప్పినట్టు ఇక్కడ నుంచి ఎన్ని రాష్ట్రాల దానికి ఆ మిషన్లు పోయినాయంటే ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్న లారీ ఇందాక చెప్పినట్టు ఏ లారీలో పోయింది ఎక్కడ పోయింది అంటే తెలిసిపోతుంది. కాబట్టి తెలుసుకున్నారు వాళ్ళ మిషనరీస్. ఇందాక నేను కొంతమందిని అడిగితే ఆ మిషనరీస్ కాదు వేరే మిషనరీస్ తెచ్చిపెట్టిండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీని మీద పోలీస్ వాళ్ళు పూర్తి న్యాయపరంగా దర్యాప్తు చేసి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ని అరెస్ట్ చేసి వాళ్ళ దీని మీద పూర్తి న్యాయం చేయాలి. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి జీతాలు లేక ఏం లేక వాళ్ళ ఆడపిల్లలు మీరు చూస్తున్నారు, ఆడపిల్లలు రోడ్ల మీద వచ్చేసి ఎంత ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతున్నారో మన ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్కి తెలియదా, మన ఇక్కడ ఉన్న మన గవర్నమెంట్కి తెలియదా, మన ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళకి తెలియదా, మళ్ళీ ఎట్లా దాటింది ఇక్కడ నుంచి. కాబట్టి ఇప్పటికైనా ఏం కాలేదు. కానీ చెప్తున్నాము ఏదో దొంగతనంగా తీసుకెళ్ళిపోతే కార్మికులు సపోర్ట్ చేయకుండా ఉంటారని అనుకుంటారు. కార్మికులు తలుచుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలియదు. అది మేనేజ్మెంట్ తెలుసుకోవాలా, ఇక్కడ ఉన్న అధికారులు కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఈ పోరాటంలో న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా నా సహాయ సహకారాలు ఉంటాయి. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇది న్యాయం జరగకపోతే అవసరం పడితే కోర్టు కాడ ధర్నా కానీ, కంపెనీ కాడ ధర్నా కానీ, పోలీస్ స్టేషన్ కాడ కానీ ఎక్కడైనా ఏ సమస్య ఎక్కడైనా సరే సహాయ సహకారాలు ఉంటాయి. ఖచ్చితంగా న్యాయం చేసే వరకు పోరాడదాం. మనకు రావాల్సిన ప్రతి ఒక్క బెనిఫిట్ ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదలద్దు. అన్న చెప్పినట్టు లక్ష్మణ చెప్పినట్టు అవసరం పడితే ఈ దర్యాప్తు న్యాయం పక్కన జరగకపోతే ఉన్న కార్మికులంతా కలిసి లోపల గుర్చి వేసుకొని ఇక్కడ పొజిషన్లో ఉండి ఈ పొజిషన్ తీసుకొని ఇక్కడ అమ్మకుండా చేద్దాము. ఖచ్చితంగా దాంట్లో కూడా నేను పాల్గొంటాను. నేను గతంలో కూడా చెప్పాను, మీరు అవసరం పడితే లోపల గుడిసేయండి. ఈరోజు సూపర్ మ్యాక్స్కి సంబంధించినటువంటి వేతనాల పెండింగ్ బకాయిల మీద అట్లనే వాళ్ళకి రావాల్సినటువంటి కంపెనీ వాళ్ళని చెప్పేసి గత 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం వాళ్ళు వస్తాయి అని చెప్పి చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏమీ రాకుండానే కంపెనీలో ఉన్నటువంటి మిషనరీని ఇప్పటిదాకా చెప్పారు నాయకులు. కంపెనీలో ఉన్నటువంటి మిషనరీని, అది మెయిన్ రోడ్డు పక్కన ఉన్నటువంటి మిషనరీని, అది ఐఆర్టీలో ఉన్నటువంటి మిషనరీని ఆరాంగా కుత్బుల్లాపూర్ నుంచి జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు తీసుకెళ్ళటం అనేది జరిగింది. అయితే పోలీసు వాళ్ళు కూడా ఇక్కడికి సంబంధించిన దాంట్లో మిషనరీ రికవరీ చేస్తామని మాత్రమే మనకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ కుత్బుల్లాపూర్ జీడిమెట్ల నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు బంద్ అయినటువంటి సూపర్ మ్యాక్స్ పరిశ్రమలో ఉన్నటువంటి మిషనరీని తరలించడం అంటేనే ఇక్కడికి సంబంధించినటువంటి ఏ పేపర్ లేకుండా, ఏ కాగితం లేకుండా, ఏ వేబిల్ లేకుండా రాష్ట్రాలు దాటిపోయే పరిస్థితి అనేది ఉండదు. కాబట్టి పోలీసు వారికి కూడా ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే నేషనల్ అథారిటీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ కంపెనీకి సంబంధించినటువంటి మిషనరీని
అసలు ఈ కంపెనీలో మిషనరీ పోవడానికి బిల్లు ఎవరు చేశాడు, ఇక్కడ నుంచి పోవటానికి లారీలు ఎవరు మాట్లాడారు, దానికి సంబంధించిన దాంట్లో మిషనరీ రికవరీ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కాదు, ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి దోషుల్ని ముందు పట్టుకోవాలి, ఆ దోషుల్ని కార్మికుల ముందు పెట్టాలి. పెడితేనే ఈ సమస్యకు ఒక పరిష్కారం అవుతుంది. వాళ్ళు ఒకటే దీనికి సంబంధించింది ఏంటంటే ఫస్ట్ మిషనరీ తీసి చూద్దాం, కార్మికులు పట్టించుకుంటారా లేదా, కార్మిక సంఘాలు పట్టించుకుంటాయా లేదా అన్నటువంటిది ఒక ట్రయల్ వేశారు. ఆ ట్రయల్లో పూర్తిగా యాజమాన్యం విఫలమైంది. ఎందుకంటే కార్మికులు వచ్చి మా కంపెనీలో మిషనరీ దొంగచాటుగా తీసుకెళ్లారని చెప్పేసి వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో IRT వాళ్ళకంటే ముందే కార్మిక సంఘాల నాయకులు జేఏసీ నాయకులు వెళ్ళి అక్కడ దరఖాస్తు ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాతనే మిగతా వాళ్ళు వచ్చి దీనికి సంబంధించినటువంటిది ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఒకటే సంఘాల నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి 3 సంవత్సరాల నుంచి మూతపడిన కంపెనీలో గత 4-5 నెలల కిందట పెద్ద భారీ మిషనరీస్ని పెద్ద క్రేనుల్లో బయటకు తీసుకెళ్ళిపోవడం జరిగింది. దీని మీద మనం కంప్లైంట్ చేస్తే పోలీసు వారు చాలా చాకచక్యంగా ఇది ఎక్కడుందో ఐడెంటిఫై చేసి మిషనరీ రికవరీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళకి పోలీసు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మిషనరీ రికవరీ చేసినందుకు. మరి ఈ రికవరీ చేయడంతో పాటు మరి మిషనరీ ఫ్రమ్ ఎక్కడి నుంచి పోయింది, టూ ఎక్కడికి పోయింది అనేది హిమాచల్ ప్రదేశ్ చెప్తా ఉన్నారు. కానీ మరి ఆ కంపెనీ యాజమాన్యంపై ఇంతవరకు చర్య తీసుకోలేదు. ఎందుకు చర్య తీసుకోలేదని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఆ యాజమాన్యాన్ని ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి. మరి అదేవిధంగా పోలీసు వాళ్ళు ఇచ్చిన ప్రెస్ మీట్లో ఏదైతే ఉందో మరి పవన్ కులకర్ణిని అరెస్ట్ చేశాం, రిమాండ్ పంపించామన్నారు. మరి రిమాండ్ ఎక్కడ పంపించారు, రిమాండ్ ఎప్పుడు చేశారు, అరెస్ట్ చేశారా లేదా అనేది కూడా తెలియకుండా గోప్యంగా వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి మాకు వివిధ రకాల కార్మికులందరికీ అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మనం ఖచ్చితంగా దీని మీద సమగ్ర విచారణ చేసి కార్మికులకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మిషనరీ పట్టుకుపోయాడో పాత యాజమాన్యం రాజీవ్ మల్హోత్రా, ఆయన COCలో 68% స్టేక్ హోల్డర్గా ఉన్నాడు. ఉండి కార్మికులకి న్యాయం జరగకుండా బిడ్డలను రాకుండా అడ్డుకుని ఆయన దీన్ని తక్కువలో కొట్టేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాన్ని మేము అడ్డుకుంటాము. ఆయన ఇమీడియట్లీ ఆయన COCలో మెజారిటీగా ఉండి మళ్ళీ ఆయన మిషనరీ దొంగతనంగా తీసుకెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతా. మరి ఈ ధర్నా ప్రోగ్రాంకు చేసినటువంటి ఆల్ ట్రేడ్ యూనియన్స్ వాళ్ళకి అదేవిధంగా కార్మికులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, గత 3 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ బంద్ అయిపోయి మరి మేనేజ్మెంట్ దీన్ని గేట్లు ఓపెన్ చేసి తడి చెప్పులు లేకుండా జారుకోవడం జరిగింది. అదేవిధంగా 3 సంవత్సరాల నుంచి కార్మికులు రోడ్డున పడి 1 సంవత్సరము నిరాహార దీక్షలు కూడా చేసి మరి ఏదైతే మేము అన్ని మరి లాస్ట్ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో కూడా ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మాకు న్యాయం జరగలేదు. మరి అదేవిధంగా మరి ఇది NCLTలో పోయినప్పుడు మరి IRP అనే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఈ కంపెనీ ఉంటే మరి గత 3-4 నెలల నుంచి మేము చూస్తూ ఉన్నాము. ఇందులో అర్ధరాత్రి మరి దొంగతనం జరిగింది, మిషన్లను కూడా తీసుకుపోవడం జరిగింది. దీని మీద మేము పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ మరి ఆ దొంగతనంలో పోలీసు వాళ్ళు కూడా కొంత స్పందించి రికవరీ 80% రికవరీ చేశారు. ఇంకా 20% రికవరీ కావాల్సింది. కానీ దీని వెనక పెద్దలు ఎవరనేది ఇంతవరకు తెలియలేదు. ఆ దోషులు ఎవరో తెలియలేదు. ఆ 20% కూడా రికవరీ చేసి ఆ దోషులను ఆ పెద్దలను ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళని తప్పనిసరి శిక్షించాలని కార్మికుల తరఫున కోరుతున్నాం. ఎందుకంటే మాకు తెలిసిన ప్రకారంగా ఏదైతే ఈ కంపెనీ పాత యాజమాన్యం ఉందో రాజీవ్ మల్హోత్రా అని మరి అతని కొడుకు ఏదైతే హిమాచల్ ప్రదేశ్లో బద్దిలో కంపెనీ పెట్టాడో ఈ మిషన్లన్నీ అక్కడికి పోవడం జరిగింది. మరి దీన్ని గుర్తించి పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు. కానీ మరి వాళ్ళు ఇప్పటి వరకు అరెస్ట్ చేసినట్టు మాకు ఎక్కడ పోలీసు వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మరి దీన్ని ఎవరైతే మరి దొంగతనం చేసి వాళ్ళ కొడుకుతో దొంగతనం చేపించిన మరి రాజీవ్ మల్హోత్రా ఉన్నాడో అతనే మళ్ళా NCLTలో COCలో 66% కింద ఉండి ఈ కంపెనీ ఏదైతే ఉందో ఈ సెటిల్మెంట్ కూడా అతనే అడ్డుపడుతున్నాడు అనేది మేము ప్రగాఢంగా విశ్వసిస్తాం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.